సంతోషిస్తారా మీరు? తప్పేమున్నదండి? డిఎంకే అన్నా డిఎంకే లేవా తమిళనాడులో? తప్పేమున్నది? కాంగ్రెస్ కు బీజేపీకి బాధ గాని మాలాంటి వాళ్ళకి ఏం బాధ? అయితే ఇటు లేకపోతే అటు ఉద్యమకారులే కదా, ఆమె కూడా ఉద్యమకారునే కదా. పార్టీ పెడితే తప్పేమున్నది? మీరు పార్టీ పెట్టాలని ప్రోత్సహిస్తారు అయితే? నేను ఎప్పుడూ హరీష్ గారే పార్టీ పెడితే బాగుండేదని అనుకున్నా, ఆయన మినిస్టర్ గా పక్కకు పెట్టినప్పుడు. ఎందుకంటే ఈ పదవి అనేది జాతీయ పార్టీలో పోవద్దు, ముఖ్యమంత్రి అనేది తెలంగాణ లోపలనే ఉండాలి అని అనుకున్నా. కానీ ఆయన ధైర్యం చేయలేదు, ముందుకు రాలేదు. కాదు మీరు అట్లా మాట్లాడితే వెళ్ళిపోతా అంటున్నారు. అయ్యో అయ్యో అయ్యో, నేను నేను వెళ్ళిపోతా ప్రకాష్ అన్న. నా అభిప్రాయం చెప్పిందబ్బా, సరి చేసుకోవడానికి. అంటే అన్న డిఎంకే సరే ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చిన కాదు కదా, జాతీయ పార్టీలను రానియలేదు కదా వాళ్ళు. నా తెలంగాణ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉండాలి. అది కవిత పెడతారా, ఇంకొకరు పెడతారా? బట్ ఈ పదవి అనేది మళ్ళీ జాతీయ పార్టీలకు పోవద్దు, ఢిల్లీలో బటన్ నొక్కద్దు. ఇక్కడ మన వాళ్ళే మనల్ని పరిపాలించుకునే స్వయం పాలన కావాలని తెలంగాణ కొట్లాడింది. ఇప్పుడు స్వయం పాలన లేకుండా పోయింది. దయాకర్ పార్టీ పెట్టినా నేను సంతోషిస్తా. స్వయం పాలన కావాలి మనకు, పరాయి పాలన వద్దు. ఓకే, అంటే వేరే పార్టీ రావద్దు. అంటే నేను జాతీయ పార్టీ కాకుండా ఈ పదవి, ముఖ్యమంత్రి పదవి అనేది ఇంటర్నల్ గానే తెలంగాణ వాళ్ళ చేతుల్లో ఉండాలి, ఉద్యమకారుల చేతుల్లో ఉండాలి. ఒకవేళ కేసీఆర్ గారి ఫ్యామిలీలో అయితే నేను సంతోషిస్తా కూడా. సంతోషిస్తారు? ఏ సార్, వై నాట్? ఉద్యమకారులు, ఉద్యమ రక్తం, తప్పేమున్నది? కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య చెల్లితే కాంగ్రెస్ బీజేపీకి లాభం. ఏం లాభం కాదు. ఎందుకైందండి? ఇప్పుడు ఒకవేళ హరీష్ రావు గారు పార్టీ పెట్టి ఉంటే రేవంత్ రెడ్డి ఎక్కడ వచ్చేవాడు? ఇక్కడ ఉన్న అసంతృప్తి అంతా ఆయన దిక్కుపోయేది తప్ప కాంగ్రెస్ కు బీజేపీకి ఎందుకు పోయేది? నేను ఇప్పటికీ స్ట్రాంగ్ అడ్వకేట్ చేస్తున్నా, ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం తెలంగాణలో ఉంది. అది ఇప్పుడు టీఆర్ఎస్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా ఎప్పుడో ఒకసారి అయితే రెండు పార్టీల పాలన ఇక్కడ ఉండాలి. కామరాజు లాంటి పెద్దవాడు, సిద్ధార్థ శంకర్ రాయ్ లాంటి వాళ్ళు 63-67లో మట్టి కొట్టుకపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అక్కడ బెంగాల్లో రాలేదు, తమిళనాడులో రాలేదు. తెలంగాణ అట్లా కావాలని ఒక నికార్సైన తెలంగాణ వాదిగా నేను కోరుకుంటున్నా. ఓకే, సో శ్రవణ్ గారు పార్టీ పెడితే తప్పేంది అంటున్నారు. ప్లస్ ఇంకొక మాట కూడా, హరీష్ రావు గతంలో పార్టీ పెట్టుంటే ఈ పార్టీకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు, హరీష్ రావు అయ్యేవాళ్ళ ముఖ్యమంత్రి, లేదా బీజేపీ 100% అయ్యేవాడు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు ఎందుకు కాదండి? రేవంత్ రెడ్డి హరీష్ రావు గారి వెహికల్ ముందట మా కార్యకర్తగా డాన్స్ చేసిన వ్యక్తి. సరే, ఇవన్నీ ఎట్లుంటాయంటే తెలుగులో సామెత ఉంటుంది, పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టిండ్రని, లేకపోతే ఆల్లేదు కుల్ల కుడితేనే పిల్ల బయటకు వస్తుంది. అట్లా అంటే ఇవన్నీ స్పెక్యులేషన్స్. ఇవి ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉందో, 10 మంది ఎమ్మెల్యేలకు సీట్లు మార్చుంటే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండేవాళ్ళు అని చెప్పని అంటారు. కాబట్టి ఈ రకరకాల కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా మన జరిగినటువంటి ఎన్నికల్లో రకరకాల కారణాలు ఉన్నాయి. అదే కాబట్టి అవి పార్టీకి తెలుసు, పార్టీ ఎట్లా పునఃసమీక్షించుకుంటుంది. ఇది నేను వ్యక్తిగతంగా సోల్జర్ ఫ్రేమ్ లో ఉన్నారు, శ్రావణ్ మీరు ఫ్రేమ్ లో ఉన్నారు, నేను ఫ్రేమ్ బయట ఉన్నా. నాకు కొద్దిగా వాక్ స్వాతంత్రం ఉంది, మీరు కొంచెం ఇబ్బందిలో ఉంటారు. అట్లేం లేదన్న. నేనంటే వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ కార్యకర్తగా కూడా ఏంటంటే నేను ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది మన చర్యలు ఎవరైనా సరే, మన చర్యలు పార్టీకి బలం కలిగియాలి తప్ప బలహీనత కాకూడదు. ఎవరిదైనా సరే దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. అది నా వ్యక్తిగతమైన, నేను ప్రజారాజ్యంలో చేసినా, కాంగ్రెస్ లో చేసినా, టీఆర్ఎస్ లో చేసినా, ఇవాళ బీఆర్ఎస్ లో చేసినా, దట్స్ మై ప్రిన్సిపల్. మనం అది ఎవరిదైనా, కేసీఆర్ గారు చుట్టూ ఎవరైనా దయ్యాలుంటే వాళ్ళదైనా, లేకపోతే ఈ లీకులు ఎవరైనా చేసినా, ఇవన్నీ కూడా ఈ పార్టీకి నష్టం. పార్టీకి నష్టం అంటే కేసీఆర్ గారికి మనోవేదన. కేసీఆర్ గారికి మనోవేదన అంటే అది మన చెట్టు కొమ్మ మీద మనమే కాళ్ళు నడుచుకున్నట్టు. ఈ లోపల మాట్లాడుకోవాల్సిన అంశాలు, ఇవి లోపల మాట్లాడుకోవాల్సిన అంశాలు. చాలా సందర్భాల్లో ప్రకాష్ అన్న ఇప్పుడు ఈ లేఖలో ఉన్న అంశాల కంటే కూడా 100 రెట్ల క్రిటికల్ తీరుగా మాట్లాడేది. అన్న ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఇండిపెండెంట్. కేసీ బయట కూడా మాట్లాడండి. మీరు ఈ మధ్య ఆయన ఇంటర్వ్యూలు చూడండి. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఒక అద్దం ముందు నిలబెట్టినట్టుగా చాలా నిష్కర్షగా చాలా అంశాలు మాట్లాడింది. అవి రైట్ కావచ్చు, కావచ్చు అనేటువంటి ఎవాల్యుయేషన్ పక్కన పెట్టినట్టయితే ఆయన ఈజ్ నాట్ ఇన్ ద పార్టీ.
ఈజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ కేసీఆర్, ఈజ్ ఎ వెల్ విషర్ ఆఫ్ తెలంగాణ, ఇది తెలంగాణ ఐడియాలజీ జయశంకర్ గారి తర్వాత అంత పెద్ద సిద్ధాంతకర్త కాబట్టి వారు మాట్లాడుతున్నారు. బట్ పార్టీలో సభ్యులైనటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు కొంత ఏది బయట మాట్లాడితే లాభం అవుతుంది, ఏది లోపల మాట్లాడితే నష్టం అవుతుంది అనేటువంటిది కొంత సంవయనము అది ప్రదర్శిస్తే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద పార్టీ. టుమారో సంబడి ఎల్స్ విల్ టాక్ సంథింగ్ ఎల్స్. బట్ కవితకు ఆపర్చునిటీ ఎంపీ ఇచ్చారు, ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు 2 సార్లు కదా, 2 సార్లు కదా ఎమ్మెల్సీ, ఒకటే సార్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఒకసారి సార్. ఆ టర్మ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుంది. సో ఎందుకు అసంతృప్తి తెలీదే ఇప్పుడు ఐ మీన్ దిస్ ఇస్ న్యూస్ టు మీ బికాస్ పవర్ ఇప్పుడు పార్టీ అంటే వాళ్ళే ఎంపీగా ఓడిపోయింది కారకులైన అవి నాకంటే ఎక్కువ అన్న ప్రకాష్ అన్న చెప్పాలా. బట్ పాయింట్ ఏంటంటే ఏది ఏమైనా అది ఇంటర్నల్, పార్టీ బిలాంగ్స్ టు దెమ్, వారిదే పార్టీ, వారు ఇంటర్నల్ గా ప్రకాష్ గారు ఇక్కడ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయినప్పుడు